వెల్కమ్ టు ఈటీ. ఇండియా మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా మహేష్ బాబు రాజమౌళి సినిమా తెరకెక్కుతోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఇది రూపొందుతుంది. ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో SSMB 29 రోజు ట్రెండింగ్ లోనే ఉంటుంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. సినిమా స్టోరీ ఏంటి, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, పోస్టర్ రిలీజ్ వంటి ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకే సినిమా నుంచి ఓ చిన్న వార్త బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతాం. ఈ క్రమంలోనే తాజాగా సినిమా గురించి కీలక మ్యాటర్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా తెరకెక్కుతుంది అని వెల్లడైంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఇది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు ఇది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కుతుంది అని ప్రచారం సాగింది. కానీ పక్కా స్టోరీ లైన్ ఎవరికీ తెలియదు. అయితే ఇది ఇండియానా జోన్స్ ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్ల నుండి ప్రేరణతో తెరకెక్కిస్తున్నారు అని తెలిసింది. అంతేకాదు అనేక ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించే ఓ అన్వేషకుడి కథగా ఇది సిద్ధమవుతోంది. ఒక అన్వేషణ యాత్రగా సాగే ఈ కథలో రహస్యాలు, మోసాలు, ప్రకృతి విపత్తులతో పాటు పురాతన ఇతిహాసాలు జోడించనున్నారు. ఇలా ప్రేక్షకులకు ఆశాంతం థ్రిల్లింగ్ పంచే ఈ కథలో విలన్ ఎవరో కూడా రివీల్ కాదంట. క్లైమాక్స్ వరకు నెగిటివ్ రోల్ డిస్క్లోజ్ చేయకుండా ఆడియన్స్ ను సస్పెన్స్ చేయనున్నారు. కాగా ఈ నెల 2వ వారంలో కెన్యాలో షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితుల వల్ల ఈ స్కెడ్యూల్ క్యాన్సిల్ అయింది. దీంతో మేకర్స్ కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ నెల 3వ వారంలో సెరెంగెటిలో కొత్త స్కెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తారు అని, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో షూటింగ్ చేయనున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అనేక వర్కౌట్లు చేస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం లుక్ కూడా బయటకు రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా దుర్గా బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు.